హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీవుడ్. మెయిన్లీ మనం చెప్పుకునే సినిమా ఏంటంటే నెట్ఫ్లిక్స్లో వచ్చిన ది లిఫ్ట్ అనే మనీ హైస్ట్ మూవీ గురించి. మెయిన్లీ ఈ మూవీలో వరల్డ్లోనే నెంబర్ 1 ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అందరూ కలిసి వాల్యుబుల్ ఐటమ్స్ని, మనీని ఫ్లైట్లో ఎలా హైస్ట్ చేస్తారు అనేది కాన్సెప్ట్. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. లెట్ స్టార్ట్ ద గేమ్. ఓపెన్ చేస్తే వెన్నీస్ అనే నగరం చూపిస్తారు. దాంట్లో ఏంటంటే వరల్డ్లోనే నెంబర్ 1 పెయింటింగ్స్ కొనడానికి ఆప్షన్ జరుగుతుంది అక్కడ. అప్పుడు ఏంటంటే సైరూస్ అనే ఓ వ్యక్తిని చూపిస్తారు. ఇతను ఏంటంటే వరల్డ్ నెంబర్ 1 గజ దొంగ. వీడేంటంటే సూటు బూట్ వేసుకొని ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ లా పోజులు వేస్తూ ఉంటాడు అందరికి. ఏదో పెద్ద పెయింటింగ్ కొనేసే వాళ్ళలాగా హడావడి చేస్తూ ఉంటాడు. కానీ ఎవరు తెలుసు పాపం, వీడు కొంచెంసేపట్లో అందరికి 1 కిలోమీటర్ రాడ్ దింపుతారని. ఈ లోపల ఏమైంది, అక్కడక్కడ మన టీం మొత్తం ఉండి సిగ్నల్స్ ఇచ్చుకుంటా ఉంటారు. ఈ గజలొంగల యొక్క టీం లీడర్ ఎవరంటే సైరూస్. వీడి పేరు డెంటన్, వీడి పేరు లూక్, వీడి పేరు మాగ్నస్, దీని పేరు మీసన్, దీని పేరు కెమిలియా. ఈ లోపల ఏమైంది, మన ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. దాంతో ఏంటంటే ఇంటర్పోల్ సర్వేలెన్స్ కమాండ్ టీం ఏంటంటే సీక్రెట్ కెమెరాస్ లో సర్వేలెన్స్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క టీం కి లీడర్ ఏబీ, ఈమెంటే ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. ఈ లోపల ఏమైంది, వీళ్ళు సర్వేలెన్స్ కెమెరాలో చూస్తూ ఉన్నప్పుడు మన సైరూస్ ఏదో తేడా కనిపించినప్పుడు వీళ్ళకి ఏంటంటే అనుమానం వచ్చింది. దాంతో ఆప్షన్ స్టార్ట్ అయ్యింది. ఆప్షన్లో ఏంటంటే వాళ్ళు ఒక పెయింటింగ్ చూపిస్తాడు. ఆ పెయింటింగ్ ఖరీదు ఏంటంటే అక్షరాల 2 కోట్లు అనమాట. ఈ లోపల ఏమైంది, ఓ పక్కనేమో ఆప్షన్ జరుగుతూ ఉండిద్ది. దీంతో ఏంటంటే మ్యాగ్నస్ గడ్ ఏంటి లాకర్ లోపలికి వెళ్ళి ఆ లాకర్ని హ్యాక్ చేసి ఆప్షన్కి రాకముందే ఆ పెయింటింగ్ని అక్కడి నుంచి కొట్టేసి వీడు ఏంటంటే కూల్గా అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. వీళ్ళు కొట్టేసిన పెయింటింగ్స్ ని అదే రేట్కి బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు వీళ్ళు. ఈ లోపల ఏంటంటే ఎన్ఎఫ్టీ అనే ఒక ఆర్టిస్ట్ ని చూపిస్తారు. ఇతను ఏంటంటే తన ఫేస్ ని చూపించడానికి తనకి ఇష్టం లేదనమాట. అందుకని వాడు ఆ మాస్క్ పెట్టుకొని వాడు ఒక స్పెషల్ కెమెరా అమ్మడానికి వస్తాడు. ఇదేంటంటే 200 కెమెరాస్ తో తయారు చేసింది ఒక స్పెషల్ కెమెరా అనమాట. కెమెరా ఏంటంటే ఎప్పుడైతే పెయింటింగ్స్ ని డిటెక్ట్ చేసిందో అప్పుడు ఆ పెయింటింగ్స్ లో ఉన్న క్యారెక్టర్స్ కి ప్రాణం పోసి ఒక క్లారిటీ సినిమాటిక్ యానిమేషన్ వీడియో తయారు చేసిద్ది. లోపల ఆ కెమెరాకు ఆప్షన్ స్టార్ట్ అవ్వడం మన దొంగల బ్యాచ్ ఏంటంటే ఏదో ఆ పెయింటింగ్ కొనేసే వాళ్ళలాగా నటిస్తా ఆప్షన్ లో పోటీ పడతా ఉంటారు. ఈ లోపల ఏమైంది, అక్కడ ఎమర్జెన్సీ బటన్ ఆన్ అవ్వడం వల్ల ఆప్షన్ హాల్లో ఏంటంటే వార్నింగ్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి. ఎవడరా చేసింది అని చూస్తే అది ఎవరో కాదు, మన మీసన్ అని తెలిసిద్ది. ఈమె ఏంటంటే ఓ ఇంటెలిజెంట్ హ్యాకర్. తన యొక్క హ్యాకింగ్ స్కిల్స్ మొత్తం యూజ్ చేసి అక్కడున్న వార్నింగ్ కంట్రోల్స్ మొత్తం హ్యాక్ చేసిద్ది. ఈ లోపల ఏమైందంటే మన మీసుని వెంటనే వచ్చేసి నేను ఒక ఆఫీసర్ అని చెప్పేసి ఐడి కార్డ్ చూపించేసి అందరిని బయటకు వెళ్ళిపోవని చెప్పిద్ది. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల ఏంటంటే వెంటనే మన దొంగల బ్యాచ్ ఏం చేసిద్ది అంటే అక్కడ మాస్క్ పెట్టుకున్న మనిషితో పాటు వీళ్ళందరూ ఏంటంటే బయటకు వెళ్ళిపోతారు. ఆ మాస్క్ పెట్టుకున్నవాడే ఎవరో కాదు, వీళ్ళు ఒక మనిషి. ఈ లోపల ఏంటంటే కెమిలి బోట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండిద్ది. ఈ లోపల ఏంటంటే మన దొంగల బ్యాచ్ మొత్తం ఆ బోట్ ఎక్కేస్తారు. దీంతో ఈ విషయం పోలీస్ ఆఫీసర్ ఏబీకి తెలిసిపోద్ది. తెలిసిపోయిన తర్వాత ఏం చేసిద్ది, ఇంకూడా ఒక బోట్ వేసుకొని వాళ్ళ టీంతో మన దొంగల బ్యాచ్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి ఆ దొంగల్ని చేసేస్తా ఉండిద్ది. ఈ లోపల మాగ్నస్ గొట్టంలో పెయింటింగ్ పెట్టేసి నీళ్ళలో పడేస్తాడు. దీన్ని మన దొంగ లూక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పోలీస్ ఆఫీసర్ ఏబీ ఏం చేసిద్ది, వాళ్ళని చేస్తూ ఉండి ఏం చేసిద్ది అంటే ఆ రివర్లో బ్యారేజ్ ని అడ్డంగా లేపండ్రా అని ఆర్డర్ ఇచ్చిద్ది. ఈ విషయం కెమిలీకి తెలిసి ఆ బోట్ ని ఫాస్ట్ గా ఆ బ్యారేజ్ నుంచి దూరంగా తీసుకెళ్లిపోద్ది. ఏబీ వాళ్ళని చేసేసేటప్పుడు బ్యారేజ్ మూసిపోతాయి. మూసిపోవడంతో తన బోట్ అక్కడే ఇరికిపోద్ది. వీళ్ళు ఏంటంటే అక్కడ నుంచి ఫాస్ట్ గా తప్పించుకొని ఆ సిటీకి దూరంలో ఏంటంటే వాళ్ళ యాచ్ ఉండిద్ది. ఆ యాచ్ ని వాళ్ళు ఎక్కేస్తారు. ఈ లోపల ఏంటంటే మన మాస్క్ పెట్టుకున్న వాడి ఫేస్ రివ్యూలో ఇద్ది. తీరా వాడిని చూస్తే వాడు గుండె చేపించుకొని కమెడియన్ లా ఉంటాడు. వాడు వీడు చూడడానికి జోకర్ లా ఉన్నా సరే వీడు ఏంటంటే వరల్డ్ లోనే నెంబర్ 1 ఆర్టిస్ట్ అనమాట. ఈ లోపల ఏమిటంటే అమెరికాలో న్యూస్ లో ఎనైట్ మిస్ అవ్వడం అని చెప్పేసి న్యూస్ అనేది వైరల్ అవుతా ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు తెచ్చిన పెయింటింగ్స్ ని మొత్తం అన్ని కలిపేసి 700 కోట్లుగా అమ్మేస్తా ఉంటారు బ్లాక్ మార్కెట్ లో. మన సైరస్ ఏంటంటే అమెజాన్ ఆర్ట్లో మోస్ట్ వాల్యుబుల్ ఏంటంటే ఎన్ఐట్ చేసినాయి కాబట్టి దాంట్లో 50% షేర్ అనేది ఎన్ఐట్కి ఇచ్చేస్తారు. ఒక పక్కన మన బ్యాచ్ మొత్తం పార్టీ చేసుకుంటే మన ఏబీ ఏం చేసిద్ది, సీసీటీవీ కెమెరాలో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండిద్ది. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆ స్టిక్ అని ఒక కోటు బట్టి ఏబీకి అది ఎవరో కాదు డెంటన్ అని తెలిసిపోద్ది. ఈ లోపల ఏంటంటే మన దొంగల బ్యాచ్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు సైరస్కి డౌట్ వచ్చి మనతో పాటు డెంటన్ కూడా వచ్చాడే, కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి అనే లోపల పోలీస్ ఆఫీసర్ ఏబీకి అడ్డంగా దొరికిపోయి లోకప్లో ఉంటాడు అనమాట. అప్పుడు ఏబీ ఏంటంటే డెంటన్కి క్వశ్చన్ చేస్తా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండిద్ది. కానీ మన డెంటన్ మాత్రం బెదరకుండా కూల్గా నువ్వు జైలు పెట్టి బంధించి కొడతా అన్నా సరే బెదరకుండా మా గ్యాంగ్ మొత్తం ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడ లేరు, వాళ్ళు లండన్కి ఎప్పుడో జంపు, నువ్వు లండన్కి రాగలవా అంటాడు. ఇప్పుడు ఏబీ ఒక అసిస్టెంట్ ఏంటంటే ఒక ఫైల్ తీసుకొస్తాడు. ఆ ఫైల్ తీసుకొచ్చి ఏబీకి ఇస్తాడు. ఆ ఫైల్ ఓపెన్ చేసిన వెంటనే ఏబీకి ఏం తెలిసిద్ది, దాంట్లో ఏబీ అను సైరూస్ ఒక ఫోటోలు ఉంటాయి. దాన్ని బట్టి ఏం తెలిసిద్ది, ఏబీ గాను సైరూస్కి పాస్ట్లో రిలేషన్షిప్ ఉందని తెలిసిద్ది మనకి. చేస్తే లండన్లో ఏబీ అను వాళ్ళ టీంతో కలిసి లండన్కి వెళ్ళిద్ది. ఇది ఏంటంటే లండన్ ఒక పోలీస్ హెడ్ క్వార్టర్స్. అక్కడ ఏబీ ఒక ఆఫీసర్ని కలిసిద్ది. అప్పుడు వెంటనే ఈ ఆఫీసర్ ఏం చెప్తాడు ఏబీకి, నేను ఒక పెద్ద మాఫియాని కనిపెట్టాను లండన్లో, వాడి పేరు ఏంటంటే లార్డ్స్. వీడు ఏం చేస్తాడంటే షేర్ మార్కెట్లో షేర్స్ని అప్ అండ్ డౌన్స్ చేస్తాడు, మొత్తం కంట్రోల్ చేస్తాడు వీడు.
దీనివల్ల వీడు చేసిన గ్యాంబ్లింగ్ వల్ల షేర్ మార్కెట్లో షేర్లు కొన్న జనం మొత్తం ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీద పడ్డారు, క్రైసిస్లోకి వెళ్ళిపోయారు. అందుకని ముళ్ళతో తీయాలి కాబట్టి అందుకని దొంగతోనే పట్టాలి మనం. అందుకని వీడిని పట్టుకోవడం నాకు సైజే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్తాడు. ఎబి ఏంటంటే వీడు అసలు వద్దని చెప్పేసరికి వీడని చెప్తాడు, వీడేంటంటే వాడు తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు మనకి అని చెప్తాడు. దీంతో ఏంటి ఎబికి ఇంకో ఆప్షన్ లేక తప్పదు అనేసరికి వాడి ఇంటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వాళ్ళ ఇల్లు మొత్తం చూసి వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాడతా ముందు తగ్గుతూ ఉండిద్ది. దీంతో మన సైరస్ గాడు ఇన్నాళ్ళు రానిది ఇప్పుడు ఎందుకు వచ్చిందని చెప్పేసి అడుగుతూ ఉంటే తను ఏదో మేనేజ్ చేస్తూ ఉండిద్ది. దాంతో సైరస్ నువ్వు ఎందుకు వచ్చావు అసలు, ఈ రీజన్ ఏంటి, నువ్వు ఏ కారణంతో వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. దాంతో ఎబీకి చెప్దాం వద్దా అని చెప్పేసి డైలమాలోకి వెళ్ళిపోద్ది. దీంతో సైరస్ గడు ఏమంటాడు, ఇన్నాళ్ళు రానిది ఇప్పుడు ఎందుకు వచ్చావు, నాకు తెలుసు నువ్వు నన్ను నా గ్యాంగ్ ని అరెస్ట్ చేయడానికి వచ్చావు నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. కానీ ఏబీ చచా అదేం కాదు సైరస్, నువ్వు నాకు హెల్ప్ చేయాలి, నాకు గనక నువ్వు హెల్ప్ చేస్తే నీ మీద ఉన్న కేసు మొత్తం కొట్టేస్తాను, మొన్న జరిగిన దొంగతనంతో సహా కొంచెం ఆలోచించుకో, నువ్వు ఎలాగైనా రావాలి ఎందుకంటే ఇది దేశ సమస్య. దీంతో ఆ మాఫియా ఒక దొంగ అని చెప్తా ఉండిద్ది. ఆ మాఫియా ఒక దొంగ ఎలా వస్తాడు, ఎలా దొంగతనం చేస్తాడు అని చెప్తా ఉండిద్ది. వీడి పేరు లార్డ్స్, వీడి ఏంటంటే లండన్ లోనే పెద్ద మాఫియా దొంగ. వాడు 2 months ఏంటంటే వాడు స్కెచ్ చేశాడు, ఏంటంటే 2 months లో వాడు బంగారాన్ని కొట్టేస్తాడు, 10 tons బంగారాన్ని. అందుకని నువ్వు టీం కలిసి ఆ బంగారాన్ని వాడు కొట్టేసే లోపల నువ్వు కొట్టేసి ఆ బంగారాన్ని మొత్తం షిఫ్ట్ చేసేయాలి. మన సైరస్ చెప్పేసి అలా కొట్ట ఒప్పించింది వాడిని. సరే నేను ఒప్పుకున్నాను, సరే మా టీం కూడా ఎలాగైనా ఒప్పించా అని చెప్పేసి రేపు రా అని చెప్పేసి అంటాడు. అలా వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటా మాట్లాడుతూ ఉంటారు, ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలా దీంతో సీన్ అనేది షిఫ్ట్ అయ్యి అపార్ట్మెంట్లోకి వెళ్ళిద్ది. అపార్ట్మెంట్లో ఏంటంటే వీళ్ళు ఏంటంటే డిస్కస్ చేస్తూ ఉంటారు ప్లాన్ గురించి. సైరస్ టీం మొత్తం చెప్తాడు ఏంటంటే ఎబి చెప్పింది మీరు ఫాలో అవ్వండి చెప్తాడు. కానీ టీం మొత్తం వినరు దానికి. ఇది చాలా రిస్క్తో కూడుకున్నది, ఇది ఎలా చేయగలం మేము అని చెప్పేసి అలా ఉంటావు. అప్పుడు ఎబి ఏమనిద్ది, ఈ హెల్ప్ కనుక మీరు నాకు చేస్తే మీ మీద ఉన్న కేసు మొత్తం కొట్టేస్తామని చెప్పిద్ది. అప్పుడు దాంతో వీళ్ళందరూ ఒప్పుకుంటారు దానికి. దీంతో ఎబి వాళ్ళందరికీ ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండిద్ది, ఎలా దొంగతనం చేయాలి, ఎప్పుడు దొంగతనం చేయాలి, ఏ టైం దొంగతనం చేయాలి, ఏ టైంకి ఆ షిఫ్ట్ చేయాలి మొత్తం బంగారం మొత్తం అని చెప్పేసి. దీంతో టీం మొత్తం ఏదో బోరింగ్ గా ఏదో ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటారు. అప్పుడు ఎబి ఏంటంటే స్క్రీన్ లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండిద్ది, మీకంటూ 2 planes ఇస్తాం, ఈ 2 planes ఏంటంటే మీరు 10 tons గోల్డ్ ని షిఫ్ట్ చేయాలి, ఇది కూడా ఆ లార్డ్స్ కాడ దొంగతనం చేయక ముందే మీరు చేయాలి అని చెప్పేసి చెప్తా ఉండిద్ది. దీంతో ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.